ఈరోజు టాపిక్ నిద్ర నియంత్రణ. పొద్దున్నే లేవలేకపోతున్నాను, రాత్రి మేలుకోలేకపోతున్నాను. సమస్య: నేను ప్రొద్దున్నే లేవలేకపోతున్నాను. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా నిద్ర లేవడం నా వల్ల కావటం లేదు. ఒకవేళ లేచినా ఆ సమయంలో బద్ధకంతో ఏకాగ్రతగా చదవలేకపోతున్నాను. మళ్ళీ నిద్ర ముంచుకు వస్తుంది. పుస్తకాలు పట్టుకోవడమే తప్ప చదివింది శూన్యం. ఏమి చేయాలో తెలియడం లేదు. నేను రాత్రులు చదవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తాను. కానీ పుస్తకం పట్టుకున్న కొంత సమయంలోనే నిద్ర వచ్చేస్తుంది. ఒకవేళ బలవంతంగా పుస్తకం పట్టుకొని కూర్చున్నా లోపలికి ఏమీ వెళ్ళదు. ఒక పక్క కోపం, మరో పక్క నిద్ర వస్తాయి. చివరికి నిద్రే జయిస్తుంది. అసలు ఏ సమయంలో చదివితే మంచిది? ఎన్ని గంటలు చదవాలి? ఎలా చదవాలి? ఈ సమస్యలకు వివరణ చూద్దాం. ఇలాంటి సమస్యలు పిల్లలు ఏకరువు పెట్టినప్పుడు నేను సామాన్యంగా ఒక శతక పద్యం చెప్తుంటాను. అనగననగ రాగమతిశయిల్లుచుండు, తినగ తినగవేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. అర్థం ఏమిటంటే, బాగా అభ్యాసం చేస్తూ ఉంటే ఎలాంటి రాగమైనా మన గొంతులో బాగా పలుకుతుంది. అలాగే తింటూ ఉంటే వేపాకు కూడా తీయగానే ఉంటుంది. అదేవిధంగా సాధన చేస్తే ఈ భూమి మీద ఏ పనైనా సిద్ధిస్తుంది. పిల్లలు, మనము చేస్తున్న పని చదువుకోవడం అయితే ఈ సాధన మరింత అవశ్యం. కారణం ఏమిటంటే, ప్రొద్దున్నే లేవడం లేదా రాత్రి చాలాసేపు చదవడం అన్నది కేవలం పరీక్షల ముందు చేస్తే మీరు చెప్పిన సమస్యలు తప్పక మీకు ఎదురవుతాయి. విద్యార్థులను అభ్యాసీలు అని కూడా అంటారు. అంటే విద్యార్జన నిమిత్తమై నిరంతరం అభ్యాసం చేయువారు అని అర్థం. పిల్లలు, మీరు నిజాయితీగా చెప్పండి, మీ సాధన నిరంతరం సాగేదా లేక పరీక్షల ముందు సాగేదా? కేవలం పరీక్షల ముందు మాత్రమే చదివే వారికి ఏ సమయమైనా ఇలాంటి సమస్యలు తప్పక వస్తాయి. విద్యార్థి జీవితంలో ఆచరణ, సాధన, కృషి, ప్రయత్నం, అభ్యాసం, చదవడం అన్నది నిత్య దైనందినిగా ఉండాలి. అప్పుడే మనసు మనము చెప్పినట్లుగా వింటుంది. మీరు చూసే ఉంటారు, కుక్కలు చాలా విశ్వాసంతో ఉంటాయి. వాటికి మనం ఒక 2 రోజులు ఒకే సమయంలో ప్రేమతో ఆప్యాయంగా అన్నం పెట్టాము అనుకుందాము. ఇక అది రోజు అదే సమయానికి తోక ఊపుకుంటూ ఇంటి దగ్గరికి వచ్చి తచ్చాడుతూ ఉంటుంది. అంటే అది ఒక జంతువు అయినా మనము అన్నం పెట్టిన సమయాన్ని అంత చక్కగా గుర్తుంచుకొని వచ్చేస్తుంది. మరి ఇన్ని తెలివితేటలున్న మనం మనుష్యులం కదా. నిజంగా మనసు పెట్టి క్రమశిక్షణతో చదవడానికి ఉపక్రమిస్తే ఇక ఎలాంటి ఆటంకములు మనకు రాకూడదు, రావు కూడా. ఇది సత్యము. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశములు ఏమిటంటే, మనసు పెట్టుట, చదువుకోవడం, సమయపాలనం, నిరంతర సాధన, క్రమశిక్షణ. ఈ 5 అంశములు మనము గనుక పాటిస్తే ఇక ఏది మనకు అడ్డురాదని గ్రహించండి. వీటిలో ఏది లోపించినా మీరన్నట్లు సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టక మానవు. అయినా ఇలాంటి సమస్యలు అందరూ ఎదుర్కొంటూనే ఉంటారు. కాబట్టి సాధారణంగా అందరికీ ఉపయోగపడే కొన్ని సూచనలు పంచుకునే ప్రయత్నం చేస్తాను. గమనించి మీకు ఉపయోగంగా ఉంటే తప్పక పాటించి విజయం సాధించండి. సూచనలు: చదవటానికి బెస్ట్ టైం ఏంటో మీరే నిర్ణయించండి. అది ఎప్పుడైనా పర్వాలేదు. ప్రతిరోజు చదువుకు నిర్దిష్టంగా 3 గంటలు కేటాయించండి. ఇక ఆ సమయం వేరే దానికి ఇవ్వొద్దు. ఆ 3 గంటలకు మానసికంగా సిద్ధము కండి. ఒకవేళ నిద్ర వస్తే లేచి ముఖం కడుక్కోండి. కాసేపు అటు ఇటు తిరగండి. చదవడం కంటే వ్రాయటం అభ్యాసం చేయండి. సమస్యలను
ఛేదించడం చదివితే రాదు, వాటిని పూరించాలి. పెన్ను పుస్తకం పట్టుకొని సాధన చేయండి. మెత్తటి పరుపులు, సోఫాల మీద కూర్చుంటే నిద్ర వస్తుంది తప్ప చదువు రాదు. మధ్యాహ్నం భోజనం చేసి కాసేపు నిద్రపోండి. వీడియో పాఠాలు ఉంటాయి కదా, కాస్త వాటిని చూడండి. మధ్యలో మీ స్నేహితులతో కూర్చొని పాఠ్యాంశాలను చక్కగా చర్చించండి. ఫోన్లో కూడా చేయొచ్చు. దృఢ సంకల్పంతో చేయాలి. ఏమి చేసినా ముందుగానే నిర్ణయం చేయండి ఏది చదవాలో. పడుకునే ముందు, నిద్ర లేచిన తరువాత, చదువుకు ఉపక్రమించే ముందు అనుకున్న దానిని మననం చేసుకొని మీకిష్టమైన దేవుని ప్రార్థించి చదవటం మొదలు పెట్టండి. ఇది కూడా గుర్తుంచుకోండి, ప్రతి జీవికి బయోలాజికల్ క్లాక్, జీవ గడియారం అనేది ఉంటుంది. ఈ జీవ గడియారం 2 రకాలుగా అలవాటవుతుంది. ఒకటి సహజ సిద్ధంగా వచ్చేది, ఇక రెండోది మనకై మనం అలవాటు చేసుకునేది. బాగా చదవాలి అనుకునే వాళ్ళు తమ స్వంత జీవ గడియారం అలవాటు చేసుకోవాలి. అంటే ఉదయం 4 గంటలకు బలవంతంగా ఒక 6 నుండి 8 రోజులు చేసినట్లయితే 8వ రోజు నుండి అది ఆటోమేటిక్గా అలవాటైపోతుంది. లేవగానే కాలకృత్యాలకు వెళ్ళండి. ఇలా ప్రయత్నం చేసినట్లయితే 8వ రోజు నుండి మీ శరీరము వద్దన్నా సరే 4 గంటలకి లేపి మిమ్మల్ని కాలకృత్యాలకు పంపిస్తుంది. ఆ తర్వాత స్నానం చేసి మీ చదువును మొదలు పెట్టండి. వీలైనంత వరకు మీ టైం టేబుల్లో చదువుకి ఎర్లీ మార్నింగ్ కేటాయించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కంప్యూటర్ని రీస్టార్ట్ చేస్తే ఏ విధంగా అయితే ఫాస్ట్గా పనిచేస్తుందో అదే విధంగా మన మైండ్ రాత్రంతా రిలాక్స్ అయ్యి ఉదయమే రీస్టార్ట్ అవుతుంది. కాబట్టి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒకవేళ మీకు ఎర్లీ మార్నింగ్ టైం టేబుల్ కుదరకపోతే లేట్ నైట్ చదివేటప్పుడు కూడా ఈ బయోలాజికల్ క్లాక్ కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు సాయంత్రం వేళలో పుస్తకం పట్టుకునే ముందు స్నానం చేసి ప్రశాంతమైన వాతావరణంలో కూర్చునే ప్రయత్నం చేయండి. కొన్ని రోజులు నిద్ర వస్తుంది. నిద్ర అధిగమించడానికి 50 నిమిషాలకు ఒకసారి కొంత నడక లేదా మీ కుటుంబ సభ్యులతో మాట్లాడటం గాని చేసే ప్రయత్నం చేయండి. అప్పుడు నిద్ర పారిపోతుంది. నిద్రకు దూరమై చదువు భారమై అంటూ నిరాశా గీతాలు పాడుకుంటూ చాలా మంది విద్యార్థులు చదువుపై దృష్టి సాధించలేకపోతున్నారట. పరీక్షా కాలంలో విద్యార్థులు నిద్రలేమి సమస్యతో సతమతమవుతున్నట్లు తాజా అధ్యయనంలో తేటతెల్లమైంది. పరీక్షలు ముంచుకొస్తున్న తరుణంలో దేశవ్యాప్తంగా దాదాపు 70% మంది విద్యార్థులు రోజులో కనీసం 7 గంటలు కూడా నిద్రకు నోచుకోవడం లేదట. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, చండీగఢ్, జైపూర్ వంటి ప్రధాన నగరాల్లో నిపుణులు జరిపిన సర్వేలో పలు ఆందోళనకర అంశాలు వెలుగు చూశాయి. చదువు వలన ఒత్తిడి పెరిగి 18% మంది విద్యార్థులు 3 నుంచి 5 గంటలు మాత్రమే నిద్రపోతున్నారని సర్వేలో వెల్లడయింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో మాట్లాడేందుకు కూడా సమయం లేకుండా పోతుందంటూ చాలా మంది విద్యార్థులు వారి అంతరంగాన్ని సర్వే సందర్భంగా ఆవిష్కరించారు. నిద్రకు మాత్రమే కాదు, మంచి ఆహారపు అలవాట్లు, ఆరోగ్య పద్ధతులకు కూడా చదువుల పుణ్యమా అని విద్యార్థులు దూరం అవుతున్నారు. ముందు నుంచి ప్రణాళికాబద్ధంగా చదవకపోవడం, పరీక్షలు దగ్గరకొచ్చేసరికి సిలబస్ భారీగా మిగిలిపోవడంతో నిద్రాహారాలకు దూరమై పుస్తకాలను పట్టుకుంటున్న విద్యార్థుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. జీవన విధానంలో మార్పులు, తగినంత వ్యాయామం లేకపోవటం వల్ల కూడా పాఠ్యాంశాలపై ఏకాగ్రత చూపలేకపోతున్నారు. సర్వే సందర్భంగా సుమారు 6500 మంది విద్యార్థులను విచారించగా కంటి నిండా కునుకు ఉండటం లేదన్న సమాధానం ఎక్కువగా వినిపించింది. స్ఫూర్తి: అబ్దుల్ కలాం గారు ప్రతిరోజు ఉదయం 4 గంటలకు లేచి స్నానం చేసి
మ్యాథమెటిక్స్ చేసేవారట. మ్యాథమెటిక్స్లో ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ప్రశాంతమైన మైండ్ అవసరమని గుర్తించి తను ఎర్లీ మార్నింగ్ లేవగానే చేసే పని ఏమిటంటే మ్యాథమెటిక్స్లో ప్రాబ్లం సాల్వ్ చేయడం అని ఎన్నో సందర్భాల్లో స్కూళ్ళల్లో వారు స్వయంగా చెప్పారు. ఇఫ్ దేర్ ఈజ్ వన్ థింగ్ విచ్ మేక్స్ అస్ స్ట్రైట్ అండ్ రైట్ ఇన్ లైఫ్, దట్స్ డిసిప్లిన్.